ఇక యూరియా కోసం రైతులు ఇబ్బందులు రోజు రోజుకు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. తాజాగా రాత్రి వేళ యూరియా వస్తుందన్న సమాచారం మేరకు రైతులు క్యూలైన్లో టార్చ్ లైట్లు, సెల్ ఫోన్లో వెలుతురు పెట్టుకొని పడగాపులు కాస్తున్నారు. సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలో రైతులు వేదిక సహకార సంఘాల వద్ద రాత్రి రైతన్నులు క్యూలైన్లో నిలబడి గోసలు తీస్తున్నారు. మరోపక్క యూరియా కోసం అక్కడక్కడ ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా రైతులు పడుతున్న బాధలు కేంద్రానికి పట్టవా అంటూ రైతులు ఆగ్రహాన్ని లోనవుతున్నారు. ఈ క్రమంలోనే మిరుదొడ్డి కేంద్రంలో రైతు వేదికపై దాడి చేసి ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. ఇక ఇప్పటికైనా రైతులకు సరిపడా ఎరువులను పంపించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. మేము నిన్న సాయంత్రం 5:30 నుంచి అగ్రికల్చర్ ఆఫీస్ కాడ లైన్ కట్టడం జరిగింది. వందల వేల మంది అయ్యారు. ఈ యూరియాను ఒకరికొకరు దుబ్బలాడుకుంటే ఆ అడవులకు కూడా దెబ్బలు వెళ్ళినాయి. ఒకరికొకరు చేతుకోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైనా సరే రైతుల పక్షాన నుండి మాకు యూరియాను సరఫరా చేసి రైతుల బాధలు అర్థం చేసుకోవాలని మేము రైతులకు గవర్నమెంట్ కు రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే వరి సమయానికి చల్లే సమయానికి లేక ఇబ్బంది అయింది. మొక్కలకు కూడా మొత్తం నష్టం జరిగింది. ఆ కంకులు వెళ్ళి సంఖ్యలో ఇరుకబట్టినట్టు అయిపోయి ఇబ్బంది అయింది. ఈసారి పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితిలో లేవు. దీన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అర్థం చేసుకొని రైతులకు యూరియాను సరఫరా చేసి